ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకొస్తున్న భక్తులు నదీమాతకు అర్పించేందుకు కురిడి కొబ్బరిని ఉపయోగిస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల కొబ్బరికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చాయి. రేట్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో దొరికే కురిడి కొబ్బరి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. మహాకుంభమేళాలో మన కోనసీమ కొబ్బరికి ఫుల్ డిమాండ్ పెరిగింది. భక్తులు నదీమాతకి సమర్పిస్తున్న కురిడి కొబ్బరిని ఎగుమతి చేసింది మన కోనసీమ నుంచే. కుంభమేళా పుణ్యమా అని దశాబ్దాల కాలం తర్వాత కోనసీమ కొబ్బరి రైతులకు భారీ లాభాలొస్తున్నాయి. ఇంకో 1000 రూపాయల వరకు రాబోయే రోజుల్లో పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. ధరలు పెరిగితే రైతులు, వ్యాపారస్తులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తారు. ఇక కుంభమేళా జరుగుతున్నది కాబట్టి దీనికి వాటర్ కోకోనట్ వెళ్ళేది జస్ట్ 10 to 15% ఉంటుంది. అది అలహాబాద్ కుంభమేళా నిమిత్తం కాకుండా అయోధ్య, వారణాసికి కొంచెం ఆ చుట్టుపక్కల ఏరియాకి కొద్దిగా డిమాండ్ ఉందండి. కోనసీమ కొబ్బరికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కురిడి కొబ్బరి నెయ్యి కాయలకు రికార్డు స్థాయిలో 20,000 రూపాయల ధర పలుకుతోంది. రోజుకు 20 లక్షలు విలువ చేసే కురిడి కొబ్బరిని యూపీకి తరలిస్తున్నారు. గతంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక నుంచి కురిడి కొబ్బరి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేది. ఆ స్థానాన్ని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు భర్తీ చేస్తున్నాయి. కురిడి కొబ్బరి మార్కెట్ చరిత్రలో గండెరా రకం 1000 కాయలకు 20,000 ధర పలకటం ఇదే తొలిసారి. ధర పలకటంతో కొబ్బరి రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.